విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. నేనైతే నేర్చుకున్నాను. మీరు ఎంత నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ మీకు ప్రభువుకి తెలుసు. నేనైతే చాలా విషయాలు, నూతనమైన విషయాలు నేర్చుకున్నాను ప్రభు సన్నిధిలో. ప్రియులారా, జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబంలో, సంఘములో ఎలా ఉంటుందో, సమాజానికి దీవెనకరంగా ఎలా ఉంటుందో, ఈ విషయాలను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినాల నుంచి మరి ఈ మాటలు మనం ఆలకిస్తూ వచ్చాం. ఈ కూడికల్లో మరి చివరి వర్తమానానికి వచ్చాం కదమ్మా. కూడికల్లో ఇది చివరి కూడిక, ఇది చివరి వర్తమానం. తర్వాత మీరు ఉంటారు, కానీ మేము ఉండవు, మేము వెళ్ళిపోతాం కదా. ప్రియులారా, మరి ప్రేమతో ప్రభువు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ మధ్యకు నడిపించి మీతో సహవాసం, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం, ముఖ్యంగా ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ సేవకులకు, సేవకురాలి కుటుంబానికి, పెద్దలకు, బాధ్యత కలిగి పనిచేస్తున్న సహోదర సహోదరులకు, యవనస్తురాలైన చెల్లి సుసన్నాకి, స్థానిక సంఘ బిడ్డలందరికీ, సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మా కొరకు, మా పరిచర్య కొరకు ఈ రాత్రి వేళ ప్రయాణం చేయాలి. మా ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. నిన్న ఉదయం నుండి హన్న జ్ఞానవంతురాలుగా కుటుంబంలో ఎలా నిలబడగలిగింది, కుటుంబాన్ని ఎలా దేవుడు ఆశించిన స్థాయికి తీసుకెళ్ళగలిగింది, సంఘంలో ఉన్న కొరతను ఎలా తీర్చగలిగింది, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఒక విశ్వాస కుటుంబంగా ఉన్న ఎల్కానా హన్నా కుటుంబం, వాళ్ళ కుటుంబంలో ఉన్న కొరతలను తీర్చుకోవటమే కాదు, కానీ ఎక్కడున్న కొరతను తీర్చారో అమ్మా, ఆ కుటుంబం వల్ల సంఘ పరిచర్య బాగుపడింది. ఎవరి కుటుంబం వల్ల? హన్నా ఎల్కానా కుటుంబం వలన, వారి బిడ్డ వలన దేవుని మందిరపు పరిచర్య బాగుపడింది. ప్రియులారా, దిగజారిన పరిచర్య బాగుపడింది, మరలా పునరుద్ధరించబడింది. వస్తున్న వారి సంఖ్య పెరిగింది. మరలా హోఫ్ని ఫినెహాసును చూసి దూరం అయిపోయిన బిడ్డలందరూ మరలా సమూయేలు రాకతో మరలా పరిచర్య ఉద్ధరించబడింది. ఆ విశ్వాస కుటుంబం సంఘానికి ఒక దీవెనకరంగా నిలబడింది. ప్రియులారా, అందుకే ఉదయకాలం విశ్వాస కుటుంబాలు ఎలా కట్టబడాలో దేవుడు మనకు నేర్పించారు. విశ్వాస కుటుంబాలుగా కట్టబడాలంటే మనమేం చేయాలో నేర్చుకున్నాం. విశ్వాస కుటుంబాలుగా కట్టబడటానికి వచ్చే ఆటంకాల గురించి నేర్చుకున్నాం. ఆ విషయంలో ఎలా మనం నిలబడాలో తెలుసుకున్నాం. యవనస్తులు, వివాహం కాని బిడ్డలు, వివాహం వయసు వచ్చిన తల్లులున్న, ఆ పిల్లలున్న తల్లులు కాబట్టి మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. దేని గురించి? బిడ్డల యొక్క వివాహాల గురించి. ఇప్పటి నుండి ఏం చేయాలి? మీ వివాహాలు ఎట్లాగో జరిగిపోయిన తర్వాత సంగతి, ఇక నుంచి ఈ జనరేషన్లో మీ బిడ్డల వివాహాలు మాత్రం ఎలా జరగాలి? అబ్రహాము కుమారుడి వివాహం దేంతో ప్రారంభించాడు? అంతే. పంపించిన వ్యక్తి కూడా ప్రార్థనతోనే మొదలెట్టాడు వేట. అందుకే విధేయత గల బిడ్డకి విధేయత గల భార్య, తల్లి లేని లోటు తీర్చగలిగింది ఆ భార్య. ఎవరామే? రెబ్కా. తల్లి లేని లోటును తల్లితో సమానంగా తన భర్తను చూసుకుంది. ప్రియులారా, మరి ఇస్సాకు బాధపడలేదు రెబ్కాను చూసి, అబ్రహాము బాధపడలేదు ఎవరిని చూసి? రెబ్కాను చూసి. ఇదేం కోడలు, ఎలాంటి కోడలు వచ్చిందని అనలేదు. ఎందుకని? రెబ్కా అంత చక్కగా కుటుంబాన్ని జాగ్రత్తగా లీడ్ చేయగలిగింది. ప్రియులారా, కుటుంబంలో ఉన్న మనుషుల్నే కాదు, జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకునేది ఎవరు? అమ్మా. అందుకే అలసిపోయి వచ్చిన ఒంటెలకు కూడా ఏం పోసింది? నీళ్ళు పోసింది. అడిగినానికి పోసింది, అడగనాటికి పోసింది. అడిగిన మనిషికి పోసింది, అడగని జంతువులకి, అడగని పశువులకు కూడా పోసింది నీళ్లు. ప్రియులారా, విస్తారమైన పశు సంపద ఉన్న అబ్రహాము ఇంటికి సరైన కోడల్ని దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, కానీ ఇస్సాకు రెబ్కాల పిల్లల విషయంకి వచ్చేసరికి పెళ్ళిళ్ళ విషయంలో ఏమీ లేదు, ప్రార్థన లేదు. 40వ సంవత్సరం వచ్చినా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆలోచన వాళ్ళకి లేదు. ఈ లోపల మనోడు ఏశావన్న ఏం చేశాడు? 2 అన్య స్త్రీలని పెళ్ళిళ్ళు చేసుకుని గయ్యాళి గంపలను తెచ్చి ఇంట్లో పెట్టాడు. 2 గంపల్ని. ఏ గంపలయ్యి?
గయ్యాళి గంపలు 2 వచ్చినాయి ఇంటికి. ఆ 2 గంపలు వచ్చి ఇద్దరిని వాయించాయి. ఎవరిద్దరిని? ఇస్సాకుని, రిబ్కాని. రిబ్కా అంటుంది, మన ప్రాణం విసుకుపోతుందయ్యా ఈ కోడళ్ళ వలన. ఏం విసికిందంట? మనోవేదన. ఈ కోడళ్ళు మనకేం తెచ్చారు? మనోవేదన తెచ్చారయ్యా. ఏం చేస్తాం వీళ్ళ వల్ల? ఏశావు ఎలాగ నాశనం అయిపోయాడు, కనీసం యాకోబైనా బాగుపడాలి. అరే నాయనా, నువ్వన్నా వెళ్ళి మేనమామ ఇంటికి వెళ్ళిపోయి అక్కడున్న అమ్మాయిని చేసుకోరా, ఈ అమ్మాయిలు మాత్రం నువ్వు చేసుకోవద్దు. ప్రియులారా, విశ్వాస కుటుంబాలు కట్టబడకపోతే కుటుంబాలు నరకంగా మారతాయి. ఎలా మారతాయి అమ్మా? అగ్నిగుండం ఎక్కడో ఉండదు, మన ఇంట్లోనే ఉంటుంది. ఒక చిన్న సైజు అగ్నిగుండంలాగా ఉంటుంది మన ఇల్లు. సోదరులారా, అందుకే విశ్వాస కుటుంబాలు కట్టబడటం ఎంత ప్రాముఖ్యమో, వాటిని దేవుడు ఎలా కడతాడో, దేవుడు కట్టడానికి మనం ఎలా లోబడాలో, మనం ఎలా విధేయత చూపించాలో, ఈ విషయాలు మనం ఉదయకాలం నేర్చుకున్నాం. ప్రియులారా, ఈ చివరి వర్తమానంలో మరికొన్ని మాటలు నేర్చుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మనకి సమయం లేదు కాబట్టి చివరి విషయాన్ని చెప్పి మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, విశేషమైన నీ మాటలను అన్ని కోణాల్లో నీ బిడ్డలకు మీరు అందిస్తూ వచ్చారు. నీ బిడ్డలు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ప్రతి దాన్ని జీవితంలో అన్వయించుకొని, కుటుంబాలను అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవించటానికి సహాయం చేయండి. కుటుంబ ప్రార్థనలు కలిగిన తల్లులుగా చేయండి. ప్రతి ఇంటిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉండటానికి, ప్రతిరోజు మిమ్మల్ని గురించి భర్తతో బిడ్డలతో 2 మాటలైనా మాట్లాడే మనసు నీ బిడ్డలకు దయచేయండి. దేవా, విశ్వాస కుటుంబాలు కట్టబడటం ఎంత ప్రాముఖ్యమో మీరు తెలియచేస్తూ వచ్చారు. ఇక నుంచైనా ఆ విషయంలో శ్రద్ధ కలిగి, జాగ్రత్త కలిగి ఉండటానికి, ప్రార్థనతో ఎదురు చూడటానికి తల్లులకి పిల్లలకి సహాయం చేయండి. ప్రభువా, చివరి కూడికలో చివరి వర్తమానం సువార్త మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. దేవా, ఇంకెవరైతే రక్షణ పొందలేదో, ఇంకెవరైతే పాపంలో ఉన్నారో, ఇంకెవరైతే శిక్ష కింద ఉన్నారో, ఇంకెవరైతే అగ్నిగుండంలో పడటానికి సిద్ధంగా ఉన్నారో, వారందరి హృదయాన్ని కదిలించి నాయనా ఈ రాత్రి నీ వైపుకు త్రిప్పబడటానికి కృప చూపించండి. మీరు పిలుస్తుండగా, హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచుండగా నాయనా తలుపు తీసి హృదయంలోకి ఆహ్వానించుకుని మనసు వెరకివ్వండి. ఈరోజు తోసివేసేస్తే ఒక రోజున వెతికినా దొరకదు ప్రభువా. కాళ్ళ కాడకొచ్చిన అవకాశాన్ని కాళ్ళదన్నుకుంటే కాళ్ళు అరిగేలా తిరిగినా దొరకదన్న సత్యం వాళ్ళకి అర్థమయ్యేలా చేయ ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, పాపికి రక్షించబడిన వారి విశ్వాసను బలపడే కృపనిమ్మని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. ఈ మాట అందరూ చెప్పండి. ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. తర్వాత 26వ వచనం చెప్తున్నాను చూడండి. బాలుడగు సమూయేలు ఇంకానూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. 21వ వచనం చెప్తున్నాను. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను. ఇప్పుడు మనం చదివిన ఈ 3 వచనాలలో ఎవరి గురించి రాయబడింది అమ్మా? వెరీ గుడ్, సమూయేలు గురించి రాయబడింది. సమూయేలు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడో రాయబడింది. దేవుని పరిచర్య చేస్తున్నాడని, దేవుని పరిచర్యలో ఎదుగుతున్నాడని, దేవుని దయలో మనుష్యుని దయలో ఎదుగుతున్నాడని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే స్పష్టంగా రాయించాడు. వర్ధిల్లుతున్న సమూయేలుని చూస్తున్నాం, ఎదుగుతున్న సమూయేలుని చూస్తున్నాం, పరిచర్య చేస్తున్న సమూయేలుని చూస్తున్నాం, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న సమూయేలుని చూస్తున్నాం. ఇప్పుడు అదే మందిరంలో ఇంకొకళ్ళు ఉన్నారు చూడండి. 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. ఇప్పుడు అందరూ చెప్పండి. గనుక
వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. అందరూ చెప్పండి, వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. ఇది ఎవరి గురించి చెప్పారు అమ్మా? వెరీ గుడ్ అంటే ఏలీ కుమారుల గురించి. ప్లీజ్ సోదరులారా, జాగ్రత్తగా ఆలకించండి. మందిరం ఒకటే, షిలోహులో ఉన్న మందిరం. కానీ మందిరములో 2 రకాలైన ప్రజలు అక్కడ ఉన్నారు. దేవుని భయం కలిగి జీవిస్తున్న సమూయేలు ఉన్నాడు. దేవుడంటే భయం లేకుండా అక్కడే ఉన్న హోఫ్ని ఫినెహాసులు ఉన్నారు. ప్రతి స్థానిక సంఘంలో ఈ 2 రకాల వాళ్ళు ఉంటారు. ఎందులో అమ్మా? ప్రతి స్థానిక సంఘంలో, కర్నూలులోనైనా, గుంటూరులోనైనా, హైదరాబాదులోనైనా, ఏ సంఘంలోనైనా ఈ 2 రకాల ప్రజలు ఉంటారు. నెంబర్ 1, దేవుని భయం కలిగి కూర్చునేవాళ్ళు, దేవుడు అంటే భయం లేకుండా కూర్చునేవాళ్ళు. మీరు దేవుని భయం కలిగి కూర్చున్నారేమో నాకు తెలియదు, దేవుని భయం లేకుండానే కూర్చున్నారేమో నాకు తెలియదు. మీకు దేవుడికే తెలుసు. ఒకవేళ మిమ్మల్ని పైకి చూస్తే భక్తిగా ఉన్నట్టు కనపడవచ్చు, కానీ నీ హృదయాంతరంగం దేవునికి తెలుసు. మందిరంలో కూర్చుని ఫోన్లు చూసుకునే వాళ్ళు ఉన్నారు. మందిరంలో కూర్చుని బొమ్మలు గీసుకునే, పుస్తకాల మీద బొమ్మలు గీసుకునే వాళ్ళు ఉన్నారు. మందిరంలో కూర్చుని పక్కనతో బాతకాని వేసే వాళ్ళు ఉన్నారు. మందిరంలో కూర్చుని గుసగుసలాడుకునే వాళ్ళు ఉన్నారు. మందిరంలో కూర్చుని వాక్యం అందించే వాళ్ళకి మార్కులు వేసే వాళ్ళు ఉన్నారు. మందిరంలో కూర్చుని వాక్యం చెప్పే వాళ్ళకి సెటైర్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల ప్రజలు మందిరాల్లో ఉన్నారు ప్రియులారా. వీళ్ళందరూ ఉండేది మందిరంలోనే, ఒక మందిరంలోనే, ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరంలో కాదు. వీళ్ళందరూ ఉండేది, ఇన్ని రకాల మంది ప్రజలు ఉండేది ఒకే మందిరం. కారణం ఏంటో తెలుసా? దేవుని అంటే భయం లేక. ఉన్నదేమో దేవుని సన్నిధిలో, కాళ్ళ వీళ్ళకి లేనిదేంటి అమ్మా? ఇప్పుడు నేను చెప్పినట్లు ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మందిరంలో కూర్చుని ఫోన్లు చూసేవాళ్ళు లేరా ఏమ్మా? ఒక సేవకురాలు అక్క చెప్తే విన్నాను. ఆమె వాక్యం చెప్తుంటేనంట ఒక అక్క రాసుకుంటుందంట. ఆ అక్క అనుకుందంట, వాక్యం చెప్పే అక్క, అమ్మో ఆ అక్క నేను చోట కలిసి పరిచర్య చేస్తుంటే అప్పుడు చెప్పింది, అమ్మో ఆ జనంలో కూర్చుందంట ఒక అక్క, తెగ రాసుకుంటుందంట. నేను చెప్పే వర్తమానం అంతా రాసేస్తున్నట్టుంది, ఎంత స్పీడ్గా రాస్తుంది అక్క అనుకుందంట. ఇంకా చెబుతుందంట అక్క రాసుకుంటుందని, పాయింట్లు చెప్తుందంట. ఆ అక్క ఇంకా రాస్తుందంట. వర్తమానం అయిపోయిన వెంటనే పిలిచిందంట, అక్క ఇలారా, నీ నోట్స్ పట్టుకునిరా, నువ్వు భలే రాసావు అక్క అందంట. తీరా చూస్తే అది పిల్లోడు హోంవర్క్ అంట. ఏం రాసింది? మందిరంలో కూర్చొని ఏం రాసింది? పిల్లవాడి హోంవర్క్ రాసిందంట. అక్క ఏమనుకోకు, పొద్దున్నే పిల్లోడు లేచి రాయలేడక్క, అందుకే నేను ఖాళీ లేక ఎక్కడ తెచ్చుకుందంట? మందిరంలో తెచ్చుకున్నంట. ఏం రాస్తుంది? పిల్లవాడి హోంవర్క్ రాసిందంట. దేవుడు భయం ఉన్న చేసే పనులేనంటారు ఇవి. హోఫ్ని ఫినెహాసులు ఉన్నది మందసం దగ్గరే, ఉన్నది దేవుని సన్నిధిలోనే, ఉన్నది ఆరాధన జరుగుతున్న స్థలంలోనే. కానీ దేవుడంటే భయము, భక్తి లేకుండా కూర్చున్నారు వాళ్ళు. మేము వత్తాదులం, మేము పరిచర్య చేస్తున్నాం, మాకు అన్నీ తెలుసు, మాకు చెప్పేవాడు ఎవడక్కర్లేదు, మమ్మల్ని అడిగేవారు ఎవరు లేదనుకుని అదే మందిరంలో పరిశుద్ధమైన స్థలాన్ని అపవిత్రం చేస్తున్న దుర్మార్గులు వాళ్ళిద్దరూను. అక్కడే ఉన్నాడు దేవుని భయం కలిగి గడగడ వణుకుతూ పరిచర్య చేస్తున్న సమూయేలు. గడగడ వణుకుతూ మందిరంలో జాగ్రత్త కలిగి, దేవుడంటే భయం కలిగి భక్తితో పరిచర్య చేస్తున్నవాడేమో ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు అని రాయబడ్డది. భయం లేకుండా పని చేస్తున్న వాళ్ళేమో వారి పాపము యెహోవా సన్నిధిని ఎలాగుందంట? బహు గొప్పది. సమూయేలు పరిచర్య ఏమో అభివృద్ధికి వెళుతుంది, వీళ్ళ పాపం కూడా ఏమవుతుందంట? బహు గొప్పదంట. వీళ్ళు పాపం చేయటంలో పై మెట్టుకు వెళ్ళిపోయారు, పరిచర్య చేయటంలో, భక్తిగా బ్రతకటంలో, భయం కలిగి జీవించటంలో సమూయేలు పైకి వెళ్తున్నాడు. సమూయేలుకి హోఫ్ని ఫినెహాసులకి ఒకే మందిరంలో ఉన్న వాళ్ళకి ఎంత తేడా ఉంది సోదరులారా.
కలిసి కూర్చున్నంత మాత్రాన అందరూ దేవుని బిడ్డలు అనుకోవద్దు. కలిసి ఒకే చోట కూర్చున్నంత మాత్రాన అందరూ పావురాలు కాదు. కలిసి కూర్చున్నంత మాత్రాన ప్రభు వస్తే కలిసి కట్టుగా వెళ్ళిపోతాం అనుకోవద్దు. ఒక రోజున వేరు చేయబడతారు మీలో కొందరు. జాగ్రత్త. ప్రభు రాబోతుండగా భయం లేకుండానే మందిరాల్లో జీవిస్తున్న వారులారా, పరిశుద్ధ గ్రంథాలు పట్టుకునే మందిరంలో కూర్చునే దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వారులారా, పాపాన్ని స్నేహిస్తూ పాపంలో మునిగి తేలుతున్న వారులారా, పాపాన్ని ఆహారంగా భుజిస్తున్న వారులారా, పాపాన్ని దాహంగా తాగుతున్న వారులారా, ఒక రోజున వేరు చేయబడబోతున్నారు మీరు. ఆనాడు చీకటిని వెలుగును వేరు చేసిన దేవుడు, ఆనాడు ఆకాశాన్ని భూమిని వేరు చేసిన దేవుడు, ఆనాడు నీటిని ఆరిన నేలను వేరు చేసిన దేవుడు, వేరు చేయుట అనే ప్రక్రియతో ప్రారంభించబడింది. వేరు చేయుట అనే ప్రక్రియతో ముగించబోతున్నాడు దేవుడు ఒక రోజున. వేరు చేయుట అనే దానితో ప్రారంభించబడింది. ఒక రోజున దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? వేరు చేయబోతున్నాడు. భయం కలిగిన వాళ్ళు ఒక గుంపు, భయం లేకుండా బ్రతికిన వాళ్ళు ఒక గుంపు. ఇదేంటక్క, మందిరంలోనే కదా ఉన్నాం మేము, బైబిల్ పట్టుకునే కదా కూర్చున్నాం. నాకు తెలీదు దేవుడు భయంతో కూర్చున్నావో, నామకార్థంగా కూర్చున్నావో, ఫ్యాషన్గా కూర్చున్నావో, స్టైల్ కోసం కూర్చున్నావో, టైం పాస్ కోసం వచ్చి కూర్చున్నావో, ఇంటికాడ ఒక్కదాన్ని ఉండలేనని వచ్చి కూర్చున్నావో, ఎవరో బ్రతిమాలితే వచ్చి కూర్చున్నావో, బలవంతంగా రానంటే మీ అమ్మ తీసుకొస్తే వచ్చి కూర్చున్నావో, నాకు తెలీదు. ఆశతో వచ్చావా? వాక్యం వినాలని వచ్చావా? దేవుడంటే భయంతోనే వచ్చావా? దేవుని సన్నిధి విలువేంటో తెలుసుకుని వచ్చావా? ఏ మనసుతో వచ్చావో నీకు నీ దేవుడికే తెలుసు, పక్కోడికి తెలియదు. నాకు అసలు తెలియదు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడికి సమస్తం తెలుసు ప్రియులారా. తెలిసిన దేవుడే ఒక రోజున వేరు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పాలి గట్టిగా అమ్మా. కోత అయిపోయిన తర్వాత ధాన్యాన్ని, చెత్తని ఏం చేస్తారు ఏమ్మా? మనమే కదా చేసేది. చేట్లో పోసుకుని ఏం చేస్తాం? ఏమంటారు దాన్ని మీరు ఇక్కడ? తూర్పార బట్టటం. అదే కదా మీరు కూడా వాడే పదం. వెరీ గుడ్. తూర్పార బట్టటం. చాట్లో వేసుకుని గాలికి చెరుగుతూ ఉంటారు. వేరు చేయకుండా మీరు వాడుకోలేరా ఏమ్మా? ఎందుకు వేరు చేయాలి? అది కూడా మీ చేలో పండిందే కదా, మీ చేలో నుండి వచ్చిందే కదా. మీరు తినరా దాన్ని? మీరు పెంచితే కదా వచ్చింది, మీ చేలోదే కదా. మీ చేలో పండిన చెత్తే నీకు నచ్చకపోతే దేవునికి చెత్త నచ్చుతుందంటారా? మీ చేలో పండిందా నువ్వు ఎలా వేరు చేస్తున్నావో, ఆయన సన్నిధిలో కూర్చున్న చెత్తను కూడా దేవుడు వేరు చేస్తాడు ఒక రోజున. శ్రేష్టమైన గింజలు చాటలో పోసుకుని చెరుగుతూ ఉంటే ఎక్కడ పడతాయి చెప్పండి అక్క? చెరుగుతుంటే ఎక్కడ పడతాయి? మీకు ఒక 2 ఆప్షన్లు ఇస్తాను. దగ్గర పడతాయా, దూరంగా పడతాయా అమ్మా? శ్రేష్టమైన గింజలు అంటాయి, ఒకవేళ నూరుంటే, అయ్యా యజమానుడా, అయ్యా యజమానురాలా, నేను నీ దాన్ని అన్నట్టు ఎక్కడ పడతాయి? కాళ్ళకాడకు వచ్చి పడతాయి. మనకు దగ్గరగా పడతాయి అయ్యి. శ్రేష్టమైన గోధుమ గింజలు, నేను నీ దానిని, నన్ను నీ కొట్లో చేర్చుకో, నీ దగ్గర ఉంటాను అన్నట్టు అవి ఎక్కడ పడతాయి? మన కాళ్ళగాడ పడతాయి. మిగతాది ఉందే ఏంటది? ఎంత దూరంలో పడుతుంది అది అమ్మా? ఆవిడ దూరంలో పడుతుంది. నీకు నాకు ఏమి లేదు, సంబంధం లేదు అన్నట్టు. నీకు నాకు నీ చేలోనే పండింది, నీ చేలో నుండే వచ్చింది. నువ్వే ట్రాక్టర్తో తెచ్చుకున్నావు, నువ్వే ఎద్దుల బండి మీద తెచ్చుకున్నావు, నువ్వే బస్తాలోకి ఎత్తుకుని తెచ్చుకున్నావు. కానీ అంటది నీకు నాకేమి లేదు, సంబంధం లేదు అన్నట్టు. నోరుంటే అన్నేమో కేళ చెరుగుతుంటే ఎక్కడ పడుతుంది? వెళ్ళి దూరంగా పడుతుంది. దూరంగా పడిన దాన్ని దూరంగానే పెట్టుకుంటావు, దగ్గర పడిన దాన్ని దగ్గర పెట్టుకుంటావు. ఇదేమో నీ కొట్టులోకి వస్తుంది, అదేమో చెత్తలోకి పోతుంది. ఒకరోజు నువ్వు కూడా అంతే. దగ్గర పడే గోధుమ గింజవో, దూరంగా పడే చెత్త పరకవో తేల్చేసుకో ఈ రాత్రి. భయంతో భక్తితోనే దేవుని సన్నిధిలో కూర్చున్నావా,
రెక్లెస్గా కూర్చున్నావా? కొంతమంది మందిరంలో కూర్చుంటారు కానీ వాక్యం వినరు. ఏం వినరు అమ్మా? కొంతమందికి మరి విశేషమైన విషయం ఏంటంటే మందిరంలోకి రాగానే నిద్ర వస్తుంది. ఎక్కడికి వచ్చాక అమ్మా, ఎక్కడికి వచ్చా నిద్ర వస్తుంది? కొంతమందికి రెస్ట్ తీసుకునే ప్లేస్ ఏదంటే ఎక్కడ? ఇంటికాడ పడుకుంటే లేపుతారని, ఇంటికాడ పడుకుంటే పని గుర్తొస్తుందని ఎక్కడికి వచ్చి పడుకుంటారు? మందిరంలో ఎవరేం చేయరు? చెప్పారు గట్టిగా. ఏం నవ్వుతున్నారో? నిజం అదే కదా. మందిరంలో పడుకుంటే మళ్ళీ ఎవరేం చేయరు? పొరపాటు లేపరు. లేపితే ఊరుకుంటాం మేడం. మనం లేపితే ఏమంటా? నేను ఎప్పుడు పడుకున్నాను అంటారు. ఏమంటారు పైకి? ఏమ్మా, మన అశ్రద్ధ అంత స్థితిలో ఉంది. కూర్చున్నది దేవుని మందిరం, కానీ కూర్చునేది అశ్రద్ధగా. కూర్చున్న స్థలం దేవుని సన్నిధి, కానీ కూర్చున్న విధానం భయం లేని స్థితి. కూర్చున్నది దేవుని మందిరం, కానీ వచ్చింది దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నత ఉండే స్థలానికి, దేవుని ఆత్మ సంచారం ఇక్కడ ఉంది అన్న భయం కొంచెం కూడా మనకు ఉండదు. సోదరిలారా, సమూయేలు దేవుడంటే భయం కలిగినాడు కాబట్టే బహు జాగ్రత్తగా ఉన్నాడు. ఎంత మెలకుగా ఉన్నాడంటే సమూయేలు నిద్రపోతున్నప్పుడు సమూయేలు సమూయేలు అనగానే వెంటనే ఏం చేశాడు? లేచాడా? ఇంకా గుర్ర పెట్టి నిద్రపోతానే ఉన్నాడా? అంటే అతను నిద్ర కూడా ఎలా నిద్రపోతున్నాడో, మెలకువ నిద్ర. అది డీప్ స్లీప్ కాదు, మత్తు నిద్ర కాదు. నిద్రపోయే సమయంలో కూడా ఎలాంటి నిద్ర? అది మెలకుతో కూడిన నిద్ర. మన పిల్లల్ని లేపాలంటే ఎన్నిసార్లు లేపాలి? ఎన్నిసార్లు పిలవాలి? ఆ వయసులో ఉన్న పిల్లల్ని లేపాలంటే ఎన్నిసార్లు పిలవాలి? ఏమ్మా, ఒక్కొక్కడు తీసుకెళ్ళి నీటిలో పడేసిన లెగరు, ముఖం మీద నీళ్లు పట్టినా లేగరు మన బ్యాచ్. కానీ ఆ వయసులో ఉన్న బిడ్డ సమూయేలు మంచి నిద్రపోయే అర్ధరాత్రి సమయంలో కూడా మెలకువతో కూడిన నిద్రపోయాడు. సమూయేలు సమూయేలు అనగానే చటుక్కులు లేసాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అయ్యా, ఏలీ గారు వచ్చానండి, ఏం కావాలో చెప్పండి అన్నాడు. అంతేనా? మా ఇద్దరు ముసలోడు ఇప్పుడు లేపాడు, నా నిద్ర అంతా చెడగొట్టాడు అన్నాడా? ఏమ్మా, ఏలీ గారిని ఏమైనా తిట్టాడా? ఈ టైంలో కేకేశాడేటీనా, నా నిద్ర అంతా చెడగొట్టాడు అన్నాడా? అబ్బేబే, దేవుని భయం కలిగినోడు, పని పట్ల ధ్యాస కలిగినోడు, మందిర పరిచర్య పట్ల, దేవుని సేవకుడు దగ్గర పరిచర్య పట్ల శ్రద్ధ కలిగినోడు, అప్పగించింది దేవుడని అందుకే తాను ఉన్నాడన్న భయం కలిగి ఉన్నాడు. కాబట్టే మెలకుతో అక్కడ ఉన్నాడు. ప్రియులారా, దీపం ఆరిపోకుండా చూస్తున్నాడు, వస్తున్న ప్రజలకు సౌకర్యం చక్కగా కలిగిస్తున్నాడు. ఆ వయసులోనే అంత జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, చిన్నపిల్లలు ఎదుటోళ్ళు పెద్దోళ్ళు చేసేదాన్ని చూసి నేర్చుకుంటారు. ఎవరమ్మా? ఎవరక్క? చిన్నపిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారు? పెద్దోళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నట్టుగానే చేస్తారు. ఇప్పుడు మనం ముసుకేసి కూర్చుంటామా? చిన్నపిల్లలు ఇంటికి వెళ్ళి కాలు కూడా ఏం చేస్తారు? ఆడుకునేటప్పుడు ఓ టవలో ఓ చున్నీయో తీసుకుని ఏం చేస్తారు? ముసుకేస్తారు. స్కూల్లో టీచరు పాఠం చెప్పినట్టు ఓ చీపురు పుల్ల పట్టుకుని గోడకే కిటికీలకి ఏం చెప్తారు? పాఠం చెప్తారు. కోపం వస్తే వాటిని కొడతారు. పెద్దవాళ్ళు ఏమేం చేస్తారు? ముఖ్యంగా తల్లి ఏం చేస్తుందో పిల్లలు ఏం చేస్తారు? తల్లి తండ్రి ఏం చేస్తారో పిల్లలు వాళ్ళ ఆట కూడా అదే ఉంటుంది. అమ్మా నాన్న డాక్టర్ అనుకో, పిల్లల మాటలు ఏమని వస్తాయి? ఆట ఏమని వస్తుంది? ఇంజక్షన్ చేస్తాను రా అంటారు. అమ్మ నాన్న టీచర్లు అనుకో ఏమంటారు? పుల్ల పట్టుకొని పాఠాలు చెప్తారు. అమ్మ నాన్న పోలీస్ అనుకోండి, ఏమంటారు పిల్లలు? నడు పోలీస్ స్టేషన్కి జైల్లో పెడతా అంటారు. అమ్మా నాన్న ప్రభావం పిల్లల మీద తప్పకుండా. పెద్దవాళ్ళు ఏం చేస్తారో చూసి పిల్లలు ఏం చేస్తారు? నేర్చుకుంటారు ప్రియులారా. ఇప్పుడు హోఫ్ని ఫినెహాసులు చాలా పెద్దోళ్ళు. ఎవరి ముందు? అమ్మా, వెరీ గుడ్, సమూయేలు కన్నా చాలా పెద్దోళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దుర్మార్గం అంతా కళ్ళారా చూస్తున్నాడు. ఎవరక్క? చెప్పాలక్క గట్టిగా. సమూయేలు కళ్ళారా చూస్తున్నాడు. వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులు, వాళ్ళు చేస్తున్న దుర్మార్గ పనులు, వాళ్ళు చేస్తున్న అన్యాయమైన పనులు అన్నీ చూసి నేర్చుకుని ఒక్కటన్నా చేశాడా? ఏమ్మా, ఒక్కటన్నా చేశాడా? దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు కానీ దుర్మార్గత నేర్చుకోలేదు.
అర్థమైందా? దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు. దుర్మార్గత చేస్తున్న వాళ్ళ ఎదురుగుండా చూస్తున్నాడు వాళ్ళని. కానీ వాళ్ళను చూసి ఒక్క తప్పుడు పని నేర్చుకోలేదు. కారణం ఏంటో తెలుసా? అతని హృదయంలో ఏముంది? దేవుని భయం. అందరూ చెప్పండి మాట. ఈ రాత్రి వర్తమానం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఏంటది? దేవుని భయం కలిగినోడు ఎలా బ్రతుకుతారు, ఎలా దీవించబడతారు. దేవుని భయం లేకుండా బ్రతికేవాడు ఎలా నష్టపోతారు, ఎలా నాశనం అవుతారు. ఈ రాత్రి వర్తమానం అదే ప్రియులారా. దేవుని భయం కలిగిన సమూయేలు అభివృద్ధి చెందాడు, వర్ధిల్లాడు, ఎదిగాడు, దేవుడు తోడే అనుభవిస్తున్నాడు అని మనం చదివాం. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతని జీవితంలో ఏం చూస్తాం? మనం అభివృద్ధిని చూస్తాం, ఎదుగుదల చూస్తాం, దేవుని తోడు చూస్తాం, దేవుని హస్తపు నీడలో ఉండటం చూస్తాం. దేవుని భయం లేనోళ్ళు పాపం చేయటంలో పెరుగుతారు. ఏం చేయటంలో? హోఫ్ని ఫినెహాసులు ఎందులో పెరిగారు తెలుసా? ఎందులో పెరిగారమ్మా? పాపము చేయటంలో. యవనస్తులారా, చేసే తప్పు నాన్నకు తెలియదు అనుకుంటున్నారేమో, చేసే తప్పు అమ్మకు తెలియదు అనుకుంటున్నారేమో, పెట్టే మెసేజ్లు అమ్మా నాన్న చూడలేదు అనుకుంటున్నారేమో, వెళ్ళే స్థలాలు అమ్మా నాన్నకు తెలియదు అనుకుంటున్నారేమో. మేము చేస్తున్న పనులు, మా స్నేహాలు, మా సహవాసాలు మా అమ్మా నాన్నకు తెలియదు, మా సేవకుడికి తెలియదు, మా పెద్దలకు తెలియదు, మా సండే స్కూల్ టీచర్కి తెలియదు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. నీ భయం లేని పనులు దేవుడు కళ్ళారా చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. అమ్మా నాన్న కళ్ళు కప్పొచ్చేమో, నువ్వు దైవజనులు కళ్ళు కప్పొచ్చేమో, దేవుని కళ్ళు నువ్వేం చేయలేవు, కప్పలేవు. దేవుని కళ్ళ నుండి దాగటం అసంభవం ప్రియులారా. దేవుని నేత్రాలు చూడని స్థలం ఏదుందో ప్రియులారా? ఆకాశముకి ఎక్కినా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్ర దిగంతాలకు వెళ్ళిపోయినా అక్కడ దేవుని నేత్రాలు నిన్ను స్పష్టంగా చూస్తాయి. ఆకాశంలోకి పోయినా చూస్తుంటే, సముద్రంలోకి దిగినా చూస్తుంటే, భూమి మీద చేసే పనులు దేవుడు చూడంటారా ఏమ్మా? పైగా కాలేజీకి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేవగానే ఏమని ప్రార్థన చేస్తారు? యేసయ్యా మీరు నాకు తోడుగా మాట్లాడరే. ఏమ్మా భయం వేస్తుందా? ఇప్పుడు వచ్చిందా భయం? మాట్లాడరే. ఏమని ప్రార్థన చేస్తాం? యేసయ్యా నువ్వు నాకు మాట్లాడరే. ఎప్పుడో మాట అడగలేదా మీరు? ఏరా అడగలేదా? యేసయ్యా నీవు నాకు తోడుగా ఉండు. తోడుగా ఉన్న దేవుడు నిన్ను కాపాడతాడు. మరి తోడుగా వచ్చిన దేవుడు చేసి అని చూడ్డా మరి? ఏమ్మా తోడుగా రమ్మని అడిగింది మీరే. తోడుగా వచ్చిన దేవుడు అపాయాల నుండి కాపాడి, తోడుగా వచ్చిన దేవుడు వేసే వేషాలు చూడ్డా మీరే పిలిచారు, మీరే అడిగారు తోడుగా రమ్మని. వచ్చాడు ఆయన, నిన్ను కాపాడుతున్నాడు. బస్సు ఎక్కేటప్పుడు కాపాడుతున్నాడు, దిగేటప్పుడు కాపాడుతున్నాడు, బండి ఎక్కేటప్పుడు కాపాడుతున్నాడు, దిగేటప్పుడు కాపాడుతుంది. పక్కన ఎన్నో లారీలు వెళ్తున్నాయి, ఎదురు ఎన్నో బస్సులు వస్తున్నాయి, ఎన్నో ట్రాక్టర్లు వెళ్తున్నాయి, ఎన్నో ఆటోలు వెళ్తున్నాయి, ఎన్నో వాహనాలు నేను దాటుకుని వెళ్తున్నాయి. అన్నిటి నుంచి నేను భద్రం చేస్తున్నాడు. అదే సమయంలో నువ్వు వేసే ప్రతి వేషాన్ని కూడా చూస్తున్నాడు ఆయన. భద్రత ఇస్తున్న దేవుడే చేసే ప్రతి పని చూస్తున్నాడు. జాగ్రత్త. భద్రతనిస్తున్న దేవుడే చేసే ప్రతి పని చూస్తున్నాడు. హోఫ్ని ఫినెహాసులు అనుకున్నారు, దేవుడు మమ్మల్ని ఏం చేయట్లేదు, అందుకే మేము దర్జాగా ఉన్నాం, అందుకే మేము దర్జాగా బ్రతుకుతున్నాం, ఎంత భయంకరంగా బ్రతుకుతున్నా దేవుడు మమ్మల్ని ఏం చెయ్యట్లేదు కాబట్టి మేము చేసేది కరెక్ట్ అనుకున్నారు వాళ్ళు. ఒక రోజున వాళ్ళకి మూడింది ప్రియులారా. దేవుడు ఏం చెయ్యబోతున్నాడో సమూయేలుకి చెప్పేశాడు. సమూయేలు పిలిచాడు, వాళ్ళని లేపేస్తా అన్నాడు. ఎవరిని? పాపం వల్ల వచ్చు జీతం. అర్థమయ్యిందా? దేవుడి భయం లేకుండా బ్రతుకుతున్నారేమో, ఇంకా దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నారేమో. దేవుడిచ్చిన ఆయుష్ అనుభవిస్తున్నాం, దేవుడిచ్చిన జీవితం జీవిస్తున్నాం, దేవుడిచ్చిన ఊపిరి పీల్చుకుంటా బ్రతుకుతున్నాం, దేవుడిచ్చిన ఆహారం తింటా బ్రతుకుతున్నాం, దేవుడిచ్చిన వస్త్రాలు వేసుకుంటున్నాం, దేవుడిచ్చిన జ్ఞానం ఉపయోగించి చదువుతున్నావు, దేవుడిచ్చిన జ్ఞానం ఉపయోగించి ఉద్యోగాలు చేస్తున్నావు, దేవుడిచ్చిన ఇళ్లలో నివాసం ఉంటున్నావు. అన్నీ దేవుడిచ్చినవి అనుభవిస్తూ దేవా నువ్వు నాకు వద్దంటున్నావు. ఎంత అన్యాయం ఇది! దేవుని నమ్ముకోమంటే ఇప్పుడు కాదక్క, ఇంకెప్పుడు? గ్యారంటీ ఉందమ్మా, ఈ మైక్కి ఉంది గ్యారంటీ, ఆ ఫోన్కు ఉంది గ్యారంటీ, మన జీవితానికి ఏమి లేదు ఏమ్మా. మేము చదువుకుంటున్న రోజుల్లో టీచర్ ట్రైనింగ్ అవుతా ఉన్నాం. 9 నెలల కోర్స్ అది.
ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది తెలుగు సోషల్ సబ్జెక్టుతో, నాది లెక్కలు సైన్స్ సబ్జెక్టు. 150 మంది పిల్లలు కాలేజీలో. ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది, 4 నెలలు వచ్చింది ప్రియులారా. డిసెంబర్ సెలవులు ఇచ్చారు, జనవరి మళ్ళీ కాలేజీ ఓపెన్ చేశారు, అందరూ వచ్చారు. ఆ అమ్మాయి రాలేదు. ఏమైందిరా ఆ అమ్మాయి రాలేదు అంటే చనిపోయింది అన్నారు. ఏమన్నారు? అదేంట్రా బీఈడి చదివి అమ్మాయిని చంపేస్తాడు దేవుడు? బీఈడి చదివి అమ్మాయికి మరణం వస్తుందంటారా? ఎన్ని ఆశలతో జాయిన్ అయ్యింది ఆ అమ్మాయి. అమ్మా నేను టీచర్ ట్రైనింగ్ అయ్యి డిఎస్సి రాసి టీచర్ ఉద్యోగం సంపాదించుకొని 1000 జీతం సంపాదించుకొని దర్జాగా బతకాలన్న ఆశతో వచ్చింది ఆ బిడ్డ. కానీ కోర్సు ముగించబడలేదు. అమ్మాయి ఏమైంది? చనిపోయింది. కామెర్లు వచ్చినాయి, తెలుసుకోలేదంట, ముదిరిపోని స్పాట్ డెడ్. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి సర్టిఫికెట్లు ఎక్కడున్నాయి? చెప్పాలి, ఎక్కడున్నాయి? కాలేజీలో. అంతకుముందు చదివిన మార్కులన్నీ ఎక్కడున్నాయి? అమ్మా మాట్లాడలేరా? కాలేజీలో. అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి ఎక్కడుందిరా? చనిపోయిన వాళ్ళు ఎక్కడ పెడతారు అమ్మా? అమ్మాయి మార్కులు, అమ్మాయి సర్టిఫికెట్లు, అమ్మాయికి సంబంధించినవన్నీ కాలేజీలో ఉన్నాయి. అమ్మాయి ఏమో సమాధిలో ఉంది. ఎప్పుడొస్తా తీసుకుంటాక మీరు చెప్పండి. రాదా? ఎందుకని? మరణం తీరని ఎడబాటు చేస్తారు. జాగ్రత్త. గొంతులో ప్రాణం ఉన్నప్పుడే జీవితం యొక్క విలువ తెలుసుకుని బ్రతకండి సోదరిలారా. మరణం తీరని ఎడబాటు కలుగజేస్తుంది నీకు, ఈ లోకానికి, నీకు దేవునికి. ఒక్కసారి కన్ను మూసావా మరలి రాని స్థలానికి వెళ్తావు. ఒక్కసారి కన్ను మూసామా మరలా వెనక్కి రాని స్థలానికి వెళ్ళిపోతాం ప్రియులారా. దేవుని నమ్ముకోకుండా పాపంతో చెలగాటమాడుతున్న వారులారా, జాగ్రత్త. పాపం వల్ల వచ్చు జీతం మరణం, అది ఆరని అగ్ని గుండం. ఆ రోజు నిన్ను తప్పించేవాడు ఎవడు ఉన్నాడు? ఇంకా కన్నురెప్ప పాటలో జరుగుతుంది ఇదంతా. ఎంతో భవిష్యత్తు ఉందని ఆశపడిన ఆ బిడ్డ 5 నెలల చదువుకే ఆయుష్కాలం అంతా ఏమైపోయిందిరా? ముగించబడింది. కొద్ది నెలలు మాత్రమే చదవగలిగింది, తర్వాత తన ఆయుష్ అయిపోయింది. సర్టిఫికెట్లు ఒక చోట, అమ్మాయి ఒక చోట, సమాధిలోకి వెళ్ళిపోయింది ప్రియులారా. అనిపించింది నిజమే కదా? అక్కడక్కడ ఫ్లెక్సీల మీద యవ్వనస్తులైన ఆడపిల్లలు, చనిపోయిన పిల్లల ఫ్లెక్సీలు పెడతా ఉంటారు. అక్కడక్కడ యవ్వన వయసున్న బిడ్డలు చనిపోయిన వాళ్ళు ఫ్లెక్సీలు పెడతారు. వీ మిస్ యూ అని పెడతా ఉంటారు. అవి చూస్తే అనిపిస్తుంది, ప్రభువా నాకన్నా చిన్న వయసు వాళ్ళు అప్పుడే చనిపోయారు, నన్ను ఇంకా బతికించి ఉంచావంటే నాతో నీకు పని ఉంది ప్రభువా అనుకుంటా. నీకన్నా చిన్నోళ్ళు చాలామంది చనిపోయారు, నిన్ను ఇంకా దేవుడు భూమి మీద ఏం చేశాడు? నిన్ను ఇంకా ఉంచాడు. ఎందుకో తెలుసా? భయం లేని జీవితం జీవిస్తావని కాదు. దేవుడు అంటే భయం భక్తి లేకుండా బ్రతుకుతావని కాదు ప్రియులారా. దేవుని ఎరిగి పాపాన్ని వదిలి దేవుని బిడ్డగా మారి దేవుని నామ ఘనత కొరకు జీవిస్తావని. హోఫ్ని ఫినెహాసులు చేసినట్టు పాపం చేసుకుంటూ పాపాన్ని పెంచుకుంటూ పోతావని కాదు. దేవుడు భయం కలిగిన సమూయేలులాగా దీవించబడి ఎదుగుతావని దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు భూమి మీద ఉండటానికి. అర్థం చేసుకో దేవుని మనస్సును. ఎంతకాలం దేవుడు అవకాశం ఇచ్చాడో ఎవరెవరికి? హోఫ్నీకి, ఫినెహాస్కి. ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చినా పాపం చేశారు కానీ ఒక్కనాడైనా తండ్రి క్షమించు, ఇంతకాలం మేము తప్పుగా పరిచర్య చేశాం, నీ భయం లేకుండా జీవించాం, క్షమించు నాయన అన్నవాళ్ళు కాదు వాళ్ళు. ఎక్కడున్నారు? పైగా ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు? ఉన్నది ఎక్కడ? మందిరంలోనే. తెల్లారితే మందిరంలో ఉన్నారు. ఏనాడు దయచేసి క్షమించు ప్రభు అన్నవాళ్ళు కాదు. యవనస్తులారా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, ఎలా వచ్చారు అలాగే వెళ్ళిపోతున్నారు, ఎలా వచ్చారు అలాగే వెళ్ళిపోతున్నారు. ఇలాంటి గత్యంతరం మీకు రాకముందే జాగ్రత్త పడండి. ఇలాంటి పరిస్థితి మీదకు రాకుండానే జాగ్రత్త పడండి ప్రియులారా. ఎలా వచ్చి అలా వెళ్ళిపోతే హోఫ్ని ఫినెహాసులకు వచ్చిన పరిస్థితి రావాల్సి వస్తుంది, కానీ అది రాకూడదని కోరుకుంటున్నాను. దేవుని భయం కలిగి జీవించండి. ఎందుకో తెలుసా? కొంతమంది అనుకుంటారు, అక్క దేవుని నమ్ముకొని ఆశ ఉందక్క, కానీ మా నాన్న ఏమని అంటాడేమో భయం, మా అమ్మ ఏమని అంటాదేమో భయం,
నా భర్త తిడతాడేమో భయం, మా అత్తమామలు తిడతారేమో భయం. అక్క జాగ్రత్తగా గమనించండి, ఈ లోకస్తులు నిన్ను నీ శరీరాన్ని మాత్రమే తాకగలరు. ఎవరు అమ్మా? ఈ లోకం ఉన్న మనుషులు ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్నావని కోపంతో నీ శరీరం మీద దెబ్బేస్తారేమో, కానీ వాళ్ళకు భయపడి నువ్వు దేవుని నమ్ముకోకుండా మిగిలిపోయావనుకో, దేవుడు నీ దేహాన్ని నీ ఆత్మను కలిపి అగ్నిగుండంలో పడేస్తాడు. జాగ్రత్త. వాళ్ళు వేస్తే దెబ్బ శరీరం మీదే, కానీ దేవుడు దెబ్బ కొడితే ఆత్మ మీద పడుతుంది. జాగ్రత్త. అదేంటక్క? శరీరంతో మనం బ్రతికేది కొంతకాలమే, 60-70 సంవత్సరాలే. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినా ఆయాసమే అన్నాడు దేవుడు, నా మాట కాదు. కానీ మనం చనిపోయాక మన ఆత్మ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? తరతరాలు, యుగాలు. ఎక్కువ కాలం ఉండేది ఆత్మ శరీరమా? దానికోసం జాగ్రత్త పడాలి. ఈ ఆత్మను మనుషులు ఎవరు ఏం చేయలేరు, కానీ దేవుడు ఏదైనా చేయగలడు. అగ్నిలో పడేయగలడు, పరలోకానికి చేర్చగలడు. అది నీ చేతుల్లో ఉంది. భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుని భయం కలిగి, తండ్రి నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని ఎరిగాను, నువ్వు యథార్థవంతుడవు, నేను అవిధేయురాల్ని, అయ్యా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నేనే దుర్మార్గంగా జీవించాను, నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నీ బిడ్డగా బతుకుతానని తల వంచావంటే క్షమిస్తాడు. నీ ఆత్మను ఎక్కడ తీసుకెళ్తారు చెప్పాలి? ఎక్కడికి? పరలోకానికి. దేవుడు అంటే భయం లేకుండా, లెక్క లేకుండా, నా ఇష్టమక్క, నేను ఎంజాయ్ చేస్తానక్క. ఏం చేస్తుందంట? ఎంజాయ్ చేయి. ఒక రోజున అక్కడ చేస్తావు ఎంజాయ్. ఎక్కడ? అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైన అగ్నిగుండంలో చేస్తావు ఎంజాయ్. అంతవరకు ఎందుకు? ఒకరోజు రానే వచ్చింది దేవుని కోపం హోఫ్ని ఫీనెహాసుల మీద. వాళ్ళిద్దరూ చేసింది మందిరంలో పరిచర్యే, కానీ దేవుడికి విరోధమైన, దేవుని భయం లేకుండా చేసినందుకు వాళ్ళిద్దరిని దేవుడు చంపి పడేశాడు. కనీసం సేవకుడు పిల్లలను కూడా చూడలేదు. ఎవరమ్మా? అంత రోషం కలిగినోడు మన దేవుడు. జాగ్రత్త. తక్కువ అంచనా వేయకండి యేసుప్రభు అంటే. ప్రేమగలోడు, ఏం చేసినా క్షమించేతను అనుకుంటున్నాం. నిజమే, ప్రేమగలోడే. అన్నీ తెలుసుండి కూడా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు. తెలియనోళ్ళు చేస్తే ప్రభు ఏం చేస్తాడు చెప్పాలి? ఉదాహరణకి ఎల్కేజీ పిల్లోడికి ఏకేసి 2 రెళ్ళు ఎంతరా అని అడిగారు. ఆడు 5 అన్నాడు. ఏమంటారు మీరు? నవ్వుకుంటారు. ఒరే చిన్నోడు కదా, పోనీలే, ఆడికి ఏదో రాలేదు. 10వ తరగతి చదువుతున్న పిల్లోనికి ఏకేశారు. 2 రెళ్ళు ఎంతరా అన్నారు. ఆడు 5 అన్నాడు. ఏమంటారు మీరు? ఏమంటారా? చంప మీద పెట్టి కొడుతుందంట అక్క. ఏం చేస్తుందంట? చంపకేసి కొడుతుందంట. ఎందుకని? 10వ తరగతోడు 2 రెళ్ళు తెలియదా ఏమ్మా? ఆడికి అన్నీ తెలిసే, వాడికి ఆల్రెడీ అది వచ్చేసి ఉండాలి. ఎల్కేజీ వాడు చెప్పకపోతే చిన్నోడు కదని వదిలేసావు. 10th క్లాస్ వాడు చెప్పకపోతే చంపలు వాయిస్తావు. దేవుడు కూడా అంతే. ఎరగనోడు తప్పు చేస్తే, తెలియని లోకంలో ఉన్న బిడ్డలు తప్పు చేస్తే, పోన్లే అమాయకులైన బిడ్డలు తెలవక చేశారని క్షమిస్తాడు. నీకు ఇంత వాక్యం చెబుతూ, ఇంత వర్తమానం నీకు చెబుతూ, మంచి చెడు నీకు చెబుతూ, భయంతో బ్రతికితే ఎలాగుంటావో, భయం లేకుండా పాపం చేస్తే ఎలాగుంటావో అన్నీ చెప్పినా నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు అనుకో, దేవుని కోపం దిగొస్తుంది. ప్రియులారి జాగ్రత్త. అవును, హోఫ్ని ఫీనెహాసులకి అదే జరిగింది. తప్పుని సరి చేసుకోలేదు. దేవుడు ఆయుష్కాలం పెంచుతుంటే పాపం చేశారు, కానీ పాపంలోంచి బయటికి రాలేదు వాళ్ళు. ఒక రోజున దేవుడు ఇద్దరిని మరణానికి అప్పగించేశాడు. దేనికి అప్పగించాడమ్మా? మరణానికి అప్పగించేశాడు. దైవజనుడు పిల్లలయ్యుండి ఇద్దరు చచ్చిపోయారు. ఎంత భయంకరమైన చావో తెలుసా? అది శారీరకమైన చావు. కానీ పాపంలో బ్రతుకుతున్న వాళ్ళారా, అందరిలాగా చనిపోతాము. రెండవ మరణం అసలైనది ఏంటది? ఆరని అగ్నిగుండం. దేవుని భయం లేకుండా బ్రతికే వాళ్లకు ఇది భయంకరమైన శిక్ష. ప్రియులారా, అవును, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. ఎవరున్నారమ్మా? 10 మంది అన్నలు తప్పు చేస్తుంటే వచ్చి ఎవరికి చెప్పేవాడంట? అమ్మా, వాళ్ళ నాన్నకు చెప్పేవాడంట. నానా
పెద్ద అన్న ఇది చేశాడు, రెండో అన్న ఇది చేశాడు, మూడు అన్న ఇది చేశాడు, నాలుగు అన్న ఇది వరుసగా చెబుతుంటే వాళ్ళకి ఏమయ్యేది? ఒళ్ళు మండిపోయేది. ఎవరో మా గురించి చెప్తావా అని. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ తోడబుట్టినోడే కదా. తప్పు చేయటానికి 10 మందితో కలవలేదు. ఎవరు? అందరూ చెప్పాలి. ఎవరక్క? ఎందుకో తెలుసా? దేవుడంటే భయం కలిగినోడు. దేవుడంటే భయం కలిగినోడు. అమ్మో, నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, చిన్న తప్పు పని కూడా సహించడైనా ఆయన ముందు నేను జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన, బుద్ధి కలిగినోడు, జ్ఞానం కలిగినోడు. అందుకే 10 మంది అన్నలు తనకన్నా పెద్దోళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళతో కలిసి తప్పు చేయలేదు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. తప్పును సహించలేదు. దేవుని భయం కలిగినోళ్ళు 10 మందితో కలిసి తప్పు చేయరు. కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ వెళ్తూ ఉంటారు ఎక్కడెక్కడికో స్థలాలకి. అందరూ వెళ్తున్నారు కదా, ఎందుకు నేనే వెళ్ళాను అంటారు ఆడపిల్లలు. అందరూ వెళ్తున్నారు మమ్మీ, నేను కూడా వెళ్తాను మమ్మీ. అది వెళ్ళగలిగిన స్థలమా, వెళ్ళకూడని స్థలమా ఆలోచించొద్దా? నీ స్నేహితులు నీకు భద్రతనిస్తారా? నీ స్నేహితులు నిన్ను కాపాడతారా? అపాయమే, ప్రమాదమే వస్తుంది. నిన్ను అడ్డుకుంటారా? వాళ్ళు నిన్ను కాపాడగలుగుతారా? నీ వయసు ఎంతో వాళ్ళ వయసు అంతే. నీకంత తెలివితేటలు, వాళ్ళకంత తెలివితేటలు. రాబోయే ప్రమాదం వాళ్ళు ఊహించలేరు. అదే మీ నాన్నో, మీ అమ్మో, మీ అన్నయ్యో కూడా ఉంటే నీకన్నా పెద్దోడు నీ భద్రతను కోరేవాళ్ళు కాబట్టి నిన్ను సేఫ్ సైడ్లో ఉంచుకుంటారు. పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పంపించకూడదు ప్రియులారా. మీరు కూడా వెళ్ళకూడదు. మాటి మాటికి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం, పరాయోళ్ళ ఇంటికి వెళ్ళే పని పొరపాటును కూడా చేయకూడదు. ఎంత ఫ్రెండ్ అయినా కాలేజీలో వరకే, స్కూల్ వరకే. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వర్క్లో ఒకవేళ ఏదైనా అడిగితే నోట్స్ ఇవ్వటం, రాయించుకోవటం, మళ్ళీ తెచ్చేసుకోవటం. ఇళ్ళకెళ్ళి రాసుకుని పూసుకుని అంత ఛాన్స్ ఇవ్వకూడదు. నేటి దినాలలో ప్రమాదాలు, ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నది స్నేహితులు ఇళ్లలోనే. చాలా 10 మంది సొంత అన్నలు తప్పు చేస్తుంటే దేవుని భయం ఉన్న యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అన్నా నాకు కూడా చెప్పండిరా, నేను కూడా చేస్తానురా అనలేదు. సొంత తోడపుట్టినోళ్ళు చేస్తేనే నేను చేయనురా, అది దేవునికి విరోధమైందిరా, నేను చేయను, దూరంగా పోయాడు. 10 మంది ఉన్నా చెయ్యటానికి ఏం చేయలేదు. ఏదన్నా ప్రాబ్లం వస్తే 10 మందికి వస్తుంది కదా, ఆ 10 మందితో కొట్టుకుపోవచ్చులే అనుకుంటారు చాలామంది. అందరూ చేస్తున్నారు కదక్క, నేను చేశానక్క. సోదరిలారా, విషం అంత తాగినా చచ్చిపోతాం, ఎంత తాగినా చచ్చిపోతాం కదా. విషం విషమే. పాపంతో చెలగాటం బహుప్రమాదం. దేవునికి కోపం రేపే పని అది. సరే 10 మందిలో చేయలేదు కదా, పోనీ ఒంటరిగా ఉన్నప్పుడన్నా చేస్తాడేమని చూశారు. యోసేపు ఒక్కడే ఉన్నాడు. పోతీఫరు భార్య చూసింది, యవనస్తుడా వెల్కమ్ అంది. ఒక అందగత్తె, ఒక సంపన్నురాలు, ఒక యవ్వన బిడ్డకి ఆఫర్ ఇచ్చింది. నాతో గడుపు అంది. ఏమన్నాడు? ఛీ, ఇంతటి దుర్మార్గపమైన పని చేసి నా దేవునికి విరోధంగా నేను ఉండలేను. దేవుడంటే భయం కలిగినోడు కాబట్టే 10 మందితో చెయ్యలేదు. ఒక్కడున్నా చెప్పాలందరు గట్టిగా. గుండెల్లో దేవుని భయం కలిగి ఉండటం అంత ప్రాముఖ్యం ప్రియులారా. దేవుడంటే భయము, భక్తి కలిగిన వాళ్ళు. దేవుని భయం మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది. దేవుడంటే భక్తి దేవునికి దగ్గర చేస్తుంది. దేవుడు చూస్తున్నాడు, అమ్మో లెక్క అడుగుతాడు, అమ్మో శిక్ష వేస్తాడు అన్న భయం మనకి ఎప్పుడు ఉండాలి. అప్పుడే పాపానికి ఎక్కడ ఉంటాం. అందుకే యోసేపు 10 మందితో కలిసి చేయలేదు, ఒక్కడే ఉన్నా చేయలేదు. పోనీ అధికారం వచ్చింది ఎవరికే? యోసేపుకి. జనం అందరూ వచ్చారు, అయ్యా ఆహారం పెట్టయ్యా అంటే, సరే డబ్బులు పట్టరండి, ధాన్యం ఇచ్చాడు. డబ్బులన్నీ అయిపోయి, అయ్యా డబ్బులు అయిపోయి అంటే, సరే గొర్రెల్ని పశువులను పట్టరండి అన్నాడు. పశువులను తీసుకున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, అవి కూడా అయిపోయి, అయ్యా ఆహారం మాకు కావాలయ్యా, పశువులన్నీ అయిపోయి మీకే ఇచ్చేసాం. అవునా, సరే మీ పొలాలు పట్టరండి, మీకేమిస్తాం. తెచ్చిన ప్రతి ఎకరం పొలాన్ని ఎవరి పేరు మీద రాశాడు? చదవండి అన్నమాట. ఆదికాండం 28
47వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 47వ అధ్యాయం 20వ వచనం. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ మీరు చెప్పండి, ఎవరి కొరకు కొన్నాడంట? చెప్పాలి గట్టిగా మాట. ఎందుకని? అతని పేరు మీద రాయించుకోవచ్చు కదా. ఏమ్మా, యోసేపు ఎవరు ఆ టైంలో? చిన్న ఉద్యోగం కాదది, వాచ్మెన్ డ్యూటీ కాదది, ఒక 100 మంది మీద అధికారి డ్యూటీ కాదది. యావత్తు ఐగుప్తు దేశం మొత్తం మీద పై చేయగలిగినోడు. అతను చెబితేనే చెయ్యెత్తాలి ఎవడైనా, అతను చెబితేనే కాలెత్తాలి ఎవరైనా. అంతటి అధికారం చేతికొస్తే అసలు మనమైతే ఏం చేద్దాం? సగం మనకే, సగం ఫరోకి కదా. ఆ ప్లేస్లో మన భారతదేశంలోనే ఎవరన్నా ఒకరిని పెట్టితే ఏం చేద్దురు? ఎంత మాఫీ చేద్దురు. ఫరోకి పావువంతు, వాళ్ళ పేరు మీద 30 వంతు. ఫరో ఎక్కడ దాకే వచ్చినాయి కదా. దబాయించి చెప్పేవాళ్ళం మేము. కానంట అధికారంలోకి వచ్చిన యోసేపు దేవుడు అంటే భయం కలిగినోడు కదా. ఒక్క అరెకరం కూడా తన పేరు మీద రాయించుకోలేదు. పనిలో నమ్మకస్తుడు. భూములన్నీ ఎవరి పేరు మీదంట? అమ్మా, ఫరో పేరు మీదే. అప్పగించిన ఫరోకి రూపా కూడా నష్టం రానివ్వలేదు. అందుకే యోసేపుని కొనియాడారు ఐగుప్తు దేశ ప్రజలు. దేశం కాని దేశం వెళ్ళి శబాష్ అనిపించుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని భయం ఉన్నవాడు. దేవుని భయం కలిగిన వాళ్ళు ఎక్కడున్న మహారాజులా బ్రతుకుతారు. దేవుడు వాళ్ళని ఆ స్థాయిలో ఉంచుతాడు. ప్రియులారా, వర్ధిల్లటం, అభివృద్ధి చెందటం, ఎదగటం, దేవుని తోడు అనుభవించటం వారి జీవితంలో చూస్తారు. ప్రియులారా, పాపం చేసుకుంటూ వెళ్ళినోడు నష్టపోయే పరిస్థితి. హోఫ్ని ఫినేహాసులు ప్రాణాలు పోగొట్టుకుంటే సమూయేలు ఏమయ్యాడంట? చూడండి ఏమయ్యాడు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనం త్వరగా చదవండి. ఉందన్నా? తప్పిపోలేదు. సమూయేలు, అందరూ చెప్పని మాట, యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఎంటైర్ మొత్తం ప్రాంత ప్రజలందరూ తెలుసుకున్నారంట. సమూయేలు ఏ స్థాయికి వెళ్ళాడంట? ప్రవక్త. హోఫ్ని ఫినెహాసులు ఎక్కడున్నారు? చచ్చిపోయి శవాలయ్యారు. దేవుని భయం కలిగి ఎదిగిన బిడ్డ, దేవుని సన్నిధిలో గడగడ వణుకుతూ జీవించినోడు ప్రవక్త అయి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు సమాజానికి ఒక విశ్వాస కుటుంబం, హన్నా కుటుంబం ఏమందించిందమ్మా? ఎవరిని అందించింది? ఒక ప్రవక్తను అందించింది. అప్పటిదాకా సమాజానికి దేవుని మాటలు చెప్పేవాళ్ళు లేరు. ప్రియులారా, యెహోవా మాట్లాడటం అరుదైపోయింది. ఎందుకని? దేవుని మాట వినేవాళ్ళు లేరు. ప్రియులారా, అరుదైపోయిన దినాలలో సమూయేలు వచ్చాడు. ఇప్పుడు సమూయేలు వచ్చాక దేవుడు అనుకున్నాడు, అమ్మయ్యా నా మాట వినేవాడు వచ్చావయ్యా సమూయేలా. ఇప్పటిదాకా నా మాట వినేవాడు ఒక్కలేరు. కర్నూలులో ఎంతోమంది వినలేదు, కనీసం మీరన్నా వింటారా? దేవుడి రాత్రి అడుగుతున్నాడు, సమూయేలు నేను మాట్లాడితే వినేవాళ్ళు ఒక్కరు లేరయ్యా. ఇంతకాలానికి నువ్వు వచ్చావు. సమూయేలు వయసులో చిన్నోడే, కానీ దేవుని హృదయంలో ఉన్న విషయాలన్నీ ఎవరికి చెప్పేశాడు? చెప్పాలక్క, ఎవరికి చెప్పాడమ్మా? ఒకప్పుడు సొదొమాని కాల్చేస్తానని దేవుడు ఎవరికి చెప్పాడు అమ్మా? అబ్రహాం స్నేహితుడు కాబట్టి చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ, సమూయేలు ఎక్కడ? అబ్రహాముకి ఇచ్చినంత వాల్యూ దేవుడు ఎవరికి ఇచ్చాడు? అరే చిన్నోడికి. అబ్రహాం అప్పుడు పెద్ద వయసుడు, కొద్ది అనుభవం ఉన్నవాడు, అతనికి చెప్పాడంటే ఒక లెక్క. అరే నిన్నగాక మొన్న పుట్టిన సమూయేలు కంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినంత వాల్యూ సమూయేలుకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని భయం కలిగి బ్రతుకుతున్నాడు. సమూయేలు నువ్వు నాకు నచ్చావు, అందుకే నీకు అన్నీ చెప్పేస్తా. రాబోయే రోజుల్లో భయంకర నష్టం రాబోతుంది. అదిగో వాళ్ళిద్దరిని ఏం చేస్తాను? తీసేస్తా.
జరగబోయే విషయాలన్నీ పోసకొచ్చినట్టు చెప్పాడు. అంతేకాదు ప్రజల మాటలు దేవునికి, దేవుని మాటలు ప్రజలకు అందించే ఒక వారధి, ఒక సారథిగా, ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా, రాజులను సైతం అభిషేకించేంతటి ఆధిక్యత కలిగిన బిడ్డను విశ్వాస కుటుంబమైన జ్ఞానవంతురాలైన తల్లిగా ఉన్న హన్నా సమాజానికి అందించింది ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, సమాజానికి ఉన్న కొరతను ఎవరు తీర్చారు? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, హన్నా ఎవరికి ఉపయోగపడింది? వెరీ గుడ్ చెల్లి. కుటుంబానికి ఉపయోగపడింది, సంఘానికి ఉపయోగపడింది, సమాజానికి ఉపయోగపడింది. జ్ఞానవంతురాలైన తల్లి కుటుంబానికి ఉపయోగపడుతుంది, సంఘానికి ఉపయోగపడుతుంది. కుటుంబ కొరతను తీర్చింది, సంఘం యొక్క కొరతను తీర్చింది, సమాజానికి ఉన్న కొరతను కూడా తీర్చింది. ప్రియులారా, దేవుని వాక్కును చెప్పగలిగిన వాళ్ళు ఎవరో లేరు ఆ రోజుల్లో. ఎందుకని? దేవుడు ఎవరితో మాట్లాడటం మానేశారు. అందరు విచ్చలవిడిగా బ్రతుకుతున్న వాళ్ళే, అందరూ భయం లేకుండా జీవిస్తున్న వాళ్ళే. భయం లేని వాళ్ళకి దేవుడు మాట ఎలా మాట్లాడతాడు? దేవా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పయ్యా అంటే చెప్తాడు దేవుడు. నీ మాట నేను నీదేంటి అన్న వాళ్ళకి చెప్పడైనా. సమూయేలు సమాజాన్ని బాగు చేసేవాడుగా, ఉద్ధరించేవాడుగా, జ్ఞానం కలిగిన తల్లి అయిన హన్నా సమాజానికి అందించి తన వంతు సేవ చేసింది సమాజానికి. జ్ఞానవంతులైన తల్లిగా నువ్వుంటే నువ్వు, నీ కుటుంబం మీకు మీరే దీవెన కాదు, మీరు ఎవరికి దీవెనగా ఉంటారు? సంఘానికి దీవెనగా ఉంటారు, తర్వాత సమాజానికి దీవెన. మీ వల్ల, మీ బిడ్డల వల్ల సంఘం నష్టపోదు, సంఘం దీవించబడుతుంది, సమాజం దీవించబడుతుంది. ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయం చూడండి. అందుకే నీకు, నీ కుటుంబానికి ఆ స్థాయి రావాలంటే హన్నాల ప్రార్థనలో, కుటుంబ ప్రార్థన అనుభవం, పిల్లలతో కలిసి దేవుని సన్నిధికి మానకుండా రావటం, ప్రార్థన, దేవుని సన్నిధి అనుభవం ఎన్నడూ దూరం చేసుకోకండి. ఇంకా పాపంలో ఉన్న వారులారా, దేవుని భయం లేకుండా జీవిస్తున్న వారులారా, ఒకవేళ మీరు మనుషులకి భయపడుతున్నారేమో, మనిషికి భయపడి దేవుని నమ్మనోళ్ళు ఏమంటారో తెలుసా? పిరికోళ్ళు అంటారు. ఏమంటారు? అత్తమామలకు భయపడి, భర్తకు భయపడి, ఇరుగు పొరుగోళ్ళకి భయపడి, అమ్మో నేను బైబిల్ పట్టుకుని వస్తే వాళ్ళందరూ మా బజార్ వాళ్ళు ఏమనుకుంటారమ్మా, అమ్మో యేసు ప్రభువుని నమ్ముకుంటుందంట, ఆ దేవుడిని నమ్ముకుంటుందంట అంటారేమో. అందుకని నేను నమ్ముకుంటలేదక్క అన్నావనుకో, అగ్నిగుండానికి వెళ్ళేది ఫస్ట్ నువ్వే. ఎందుకని? అది నా మాట కాదు, దేవుడు లిస్టు చెప్పేశాడు. ప్రకటన గ్రంథం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. చాలమ్మా. ఫస్ట్ వెళ్ళేది ఎవరంట? ఫస్ట్ వెళ్ళేదని కాదు కానీ ఆర్డర్లో ప్రభు రాయించారు. ఫస్ట్ పేరు ఎవరి పేరు రాయించారమ్మా? పిరికోళ్ళే. అమ్మో వాళ్ళేమంటారు, అమ్మో ఏళ్ళేమంటారు, అమ్మో నేను ఇంకా చిన్నదాన్ని, అప్పుడేనా మా ఫ్రెండ్స్ ఏమంటారు, అప్పుడే భక్తి గల దానిగా తయారైంది అంటారేమో, మా ఫ్రెండ్స్ ముందు నేను బొట్టు పెట్టుకోకుండా బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుంటా ఉంటే నన్ను తక్కువగా చూస్తారేమో. పెరిగి దానిగా తయారయ్యావా? ముందెళ్ళేది నువ్వే. ఒక రోజున నువ్వు ఎవరిని చూసి భయపడ్డావో వాళ్ళు నిన్ను బయటికి తీయరు. అర్థమయ్యిందా? ఎవరిని చూసి భయపడ్డావో, ఎవరిని చూసుకుని భయపడి దేవునికి దూరం అయిపోయావో వాళ్ళు నిన్ను ఒక రోజున అందులో నుంచి బయటికి తీరు. ప్రియులారా, అంతటి దాకా తెచ్చుకోకు. ప్రభుని నమ్ముకోవడానికి ఆలస్యం చెయ్యొద్దు. ప్రాణమిచ్చి నిన్ను ప్రేమించిన దేవుడు, ఎవరు ప్రేమిస్తారమ్మా అంతగా నిన్ను? రక్తము కార్చినంతగా నిన్ను ప్రేమించిన దేవుడు. బిడ్డ, నిన్న రాత్రి మొండిగా వెళ్ళిపోయావు, ఈరోజైనా నా దగ్గరికి వస్తావా? నిన్ను క్షమించటానికి నేను నిలబడ్డాను, ఇకనైనా నా బిడ్డగా బ్రతుకుతావా? ప్రేమతో పిలుస్తున్నాడు యేసయ్య. నమ్ముకున్నావా? దీవించబడతావు, సమూయేలులాగా హెచ్చించబడతావు, యోసేపులా హెచ్చించబడతావు. ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి సదాకాలం సంతోషంగా ఉంటావు. దేవుని చేతులు తోసేసి వెళ్ళిపోయావా? ఒక రోజున నీ చావు నువ్వే కళ్ళారు చూస్తావు. నీ మరణానికి, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. ఆ రోజున అగ్నిగుండంలో క్షమాపణ అడిగినా ప్రయోజనం లేదు. అగ్నిగుండంలోకి వెళ్ళాక పశ్చాత్తాపడితే ఏముండదు?
అగ్నిగుండంలో కాలతా యేసు ప్రభువా, ఇప్పుడు నమ్ముకుంటానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే నువ్వెవరివో నాకు తెలియదు. ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు ప్రేమ గల దేవుడు ఒక రోజున ఉగ్రుడైపోతాడు. ఏమైపోతాడు? ఇప్పుడు నీ ముందు ప్రేమగల దేవుడుగా ఉన్నాడు, క్షమించే దేవుడుగా ఉన్నాడు. చూసి చులకనగా చేసి వెళ్ళిపోతున్నావేమో, ఒక రోజున ఈ దేవుడే రోషము కలిగినోడు అవుతాడు, ఉగ్రుడైపోతాడు. ఆయన ఉగ్రతను కురిపిస్తాడు, ఆయన శిక్షను పంపిస్తాడు. ఆ రోజున తప్పించే నాదుడు ఉండడు. అప్పుడు పళ్ళు పటపటా కొరుక్కున్నా, నిన్ను నువ్వే తిట్టుకున్నా, నిన్ను నువ్వే కొట్టుకున్నా, ఇంకేం చేసినా నీ ఇష్టమే. రక్షించబడే సమయం దగ్గర ఉన్నప్పుడు, రక్షించటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నప్పుడు, క్షమించటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నప్పుడు, ఇకనైనా భయం చెంది పాపం వదిలేసాయి, దేవుని పాదాల వద్ద పశ్చాత్తాపడు. ఇక నుంచి నీ బిడ్డగా బతుకుతాను ప్రభు అని చెప్పు. ప్రభు క్షమిస్తాడు, భూమి మీద నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఒక దినాన ప్రభు వచ్చి, లేదమంటే మనం చనిపోయినా ఎక్కడికి వెళ్ళిపోతాం? సదాకాలము సంతోషంతో ఆనందంతో గంతులేస్తూ నీ ప్రభు దగ్గర ఉంటాం. కోట్ల దూతలతో కలిసి, విశ్వాసులతో కలిసి దేవుని ప్రసన్నత కలిగిన ఆ మోమును చూస్తూ, పాటలు పాడుకుంటూ, ఆరాధన చేస్తూ సంతోషంగా బ్రతుకుతావు. ఆకలి, దుఃఖము, వేదన, కన్నీరు లేని స్థలం అది. బంగారు వీధులతో కట్టబడిన శృంగారమైన స్థలం అది. ఏ స్థలం అది? దగదగ మెరయు బంగారపు వీధులతో కట్టబడిన శృంగార స్థలం అది. అద్భుతమైన స్థలం, వర్ణించటానికి మన నోరు సరిపోదు ప్రియులారా. చూస్తే ఉంటుంది దాని ఆనందం. మేమందరం వెళ్ళిపోతాం, మీరు వస్తారా? మరి నమ్మనోళ్ళారా, ఇంకా దేవుడు భయం లేకుండా బతుకుతున్న వారులారా, నమ్ముకున్న మేమందరం వెళ్ళిపోతాం. అక్కడికి రావాలంటే పరిశుద్ధపరచబడాలి. పాపాన్ని వదిలేసాయి. పాపాన్ని వదిలేస్తావో, ప్రభునే వదిలేస్తావో నీ ఇష్టం. నీ ముందు పెట్టాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, మోకరించలేని వారు కూర్చొని కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. యవనస్తులారా, తల్లులారా, అటు ఇటు దిక్కులు చూడొద్దు. ఇది చాలా సీరియస్గా తీసుకుని ఆలోచించాల్సిన విషయం. జోక్గా తీసుకోకండి, టైం పాస్ కోసం కళ్ళు మూయకండి. మందిరంలో ఉన్న హోఫ్నీ ఫినెహాసులే చనిపోయారు. ఎవరి బిడ్డలారా, తల్లులారా, నమ్మకుండా దేవుని భయం లేకుండా జీవించిన వాళ్ళు మందిరంలో ఉండే చనిపోయారు. మందిరంలో ఉన్నాను కాదా, మందలో ఉన్నాను కాదా అనుకోకు. పాపాన్ని ఒప్పుకోకపోతే శిక్ష తప్పదు ప్రియులారా. ఒకవేళ రాత్రి మొండిగా వెళ్ళిపోయావేమో, రాత్రి మూర్ఖంగా వెళ్ళిపోయావేమో, నాకొద్దనుకుని వెళ్ళిపోయావేమో, అయినా ఈ రాత్రి దేవుడు నీ కోసమే కూడికి అరేంజ్ చేశాడేమో. నువ్వు ఈ ఫలంగా చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్తావని దేవుడు నీ కోసమే కూడికి ఏర్పాటు చేయించాడేమో. పెద్దల హృదయాల్ని మాల్చి నీ కోసం దేవుడి రాత్రి కూడికి పెట్టించాడేమో. ఈ అవకాశం చేదార్చుకుని వెళ్ళిపోకమ్మా చెల్లి, అక్క, తల్లి. వెళ్ళిపోతే మరల నీకు ఇలాంటి అవకాశం రాదేమో. ఏనాడు మరణం నీ మీదకి వస్తుందో నీకు తెలియదు, ఏ రూపంలో మరణం ముంచుకొస్తుందో నీకు తెలియదు. గొంతులో ప్రాణం ఉండగానే యేసు ప్రభువా నన్ను క్షమించని అడుగు. నేను ఇంకా చిన్నదాన్ని అక్క అనొద్దు. 3వ సంవత్సరంలో ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు ప్రియులారా. 4వ సంవత్సరంలోనే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. ఇప్పటికి మీ వయసు ఎంత? ఇప్పటికి ఎంత ఆలస్యం చేశారు? ఇంకా చిన్నోళ్ళు అనుకుంటున్నారా? పాపం చేయటంలో మీరు చిన్నోళ్ళ? ముదిరిపోయారు ఈ పాటికే. విడిచిపెట్టండి ప్రభు దగ్గర, వదిలేసేయండి ప్రభు దగ్గర. క్షమించే ప్రభు ఎదురు చూస్తున్నాడు. తల్లి, చెల్లి, అక్క, ఒకవేళ నమ్ముకుని ఒకవేళ మరలా మీరు ఏదైనా పాపంలో పడిపోయారా, దిగజారిపోయారా, దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. ప్రభువా నన్ను క్షమించు, నమ్ముకున్నాను కానీ మరలా వెనక్కి వెళ్ళిపోయాను, నమ్మాను కానీ మరలా వెనక్కి వెళ్ళిపోయాను, క్షమించయ్యా, నన్ను లేవనెత్తయ్యా, మన్నించయ్యా, కోల్పోయిన ఆ సహవాసం మరలా నాకు దయచేయ్యా. ఇక్కడి నుంచి నీ మందిరానికి మానకుండా వస్తానయ్యా, నీ పాదాల వద్ద గడుపుతానయ్యా, నా బిడ్డలతో కలిసి వస్తానయ్యా, నా భర్తతో కలిసి వస్తానయ్యా, నా ఇంటిలో కుటుంబ ప్రార్థన కలిగి ఉంటానయ్యా, నీ సన్నిధికి సమయం ఇస్తానయ్యా.
జ్ఞానం గల తల్లిగా ఉంటానయ్యా. నా కుటుంబానికి నేను దీవెనగా ఉంటానయ్యా. నా సంఘానికి, నా కుటుంబాన్ని దీవెనగా ఉంచయ్యా. ఈ సమాజానికి, కర్నూలు పట్టణానికి నా కుటుంబాన్ని దీవెనగా ఉంచయ్యా. సంఘపు కొరత తీర్చే వాళ్ళంగా, సమాజం యొక్క కొరతను తీర్చే వాళ్ళంగా మమ్మల్ని ఉంచయ్యా. ఈ కల్లూరు బ్రదరన్ అసెంబ్లీ కర్నూలు పట్టణానికి దీవెనకరంగా మారాలి ప్రియులారా. కల్లూరు బ్రదరన్ అసెంబ్లీ కర్నూలు పట్టణానికి దీవెనకరంగా ఉండాలి. దీపస్తంభం మీద పెట్టబడిన దీపం, కొండ మీద వెలుగుతున్న దీపం ఎలా అనేక మందికి వెలిగిస్తుందో మన స్థానిక సంఘం విశ్వాసులు ఆ స్థాయిలో ఉండాలి ప్రియులారా. సంఘం వెలుగుగా ఉండాలంటే అర్థం ఏంటి? సంఘంలో ఉన్న విశ్వాసులు వెలగాలి, దేవునిలో నిలబడాలి. నమ్మని వారలారా, ఈ రాత్రి అయినా ప్రభువుని నమ్ముకుంటానక్క. అక్క ఇక నుంచి ఏసై బిడ్డగా ఉంటాను, ఏసై నమ్ముకుంటానక్క. రాత్రి వెళ్ళిపోయాను కానీ ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని అర్థమైంది. ఈ రాత్రి ప్రభువుని నమ్ముకుంటానక్క, దేవుని బిడ్డగా బ్రతుకుతానక్క అని ఎవరైనా ఆశపడితే, ఇప్పటి వరకు ఏసైను నమ్ముకోకుండా రక్షించబడినోళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తొద్దు. ఇప్పటి వరకు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రభువుని నమ్ముకోని ఆశ మీకుంటే మీ కుడి హస్తాన్ని చూపించండి. ఎవరైనా పర్లేదు, చిన్న పెద్ద తేడా లేదు. ఏసై నమ్ముకుంటానక్క, నాకు ఏసయ్య కావాలక్క అనే కోరిక నీకుంటే సిగ్గుపడద్దు, భయపడొద్దు. చెప్పాను కదా, భయపడినోళ్ళే ముందు వెళ్తారు అగ్నిగుండానికి, పిరికోళ్ళే ముందు వెళ్తారు. శరీరాన్ని బాధ పెట్టి వాళ్ళకి భయపడకు, ఆత్మను సైతం అగ్నిలో పడేయగలిగిన దేవునికి భయపడు. భయపడిన యోసేపు దీవించబడ్డాడు, భయపడి పరిశుద్ధంగా బ్రతికిన సమూయేలు దీవించబడ్డాడు. పాపాన్ని వదిలి పరిశుద్ధంగా బ్రతికిన నిన్ను దేవుడు దీవిస్తాడు బిడ్డలారా. ఎవరైనా ఉన్నారా? మరలా అడుగుతున్నాను, ఏసై నమ్ముకుంటానక్క, నాకు ఏసై కావాలక్క, ఏసైతో కలిసి నేను ఇంటికి వెళ్తాను, నా హృదయంలో ఏసైను చేర్చుకుని వెళతాను. ఈ ఆశ మీకుంటే కూడిక అయిపోయిన తర్వాత అయినా ముందుకు రండి. చేయెత్తటానికి భయం అనిపిస్తే కూడిక అయిన తర్వాత నా ముందుకు రండి. మేము ఇక్కడే ఉంటాం. ఎలా ప్రభుని నమ్ముకోవాలో 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాం. నమ్మి రక్షించబడిన వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు రావద్దు. ఇప్పటి వరకు నమ్మనోళ్ళు, తీర్మానం చేయని వాళ్ళు, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని చెప్పనోళ్ళు ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి, మీరు మాకు అందించిన శ్రేష్టమైన మాటలు కొందనాలు. వినబడిన ఈ మాటలు బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. పరిశుద్ధాత్మదేవ వాళ్ళ హృదయంలో కార్యం చేయండి. ఇంకా పాపాన్ని ఒప్పుకోకుండా ఉన్న బిడ్డలు ఈ రాత్రైన నీ పాదాల మీద పడి పశ్చాత్తాపడే మనసు ఇవ్వండి. నమ్మి దిగజారిపోయిన బిడ్డలు మరలా సహవాసంలో ముందుకు రావటానికి సహాయం చేయండి. ఏ బిడ్డ ఏ ప్రార్థన చేస్తున్నారో ఎరిగిన దేవా, వారి మరలకు గొప్ప జవాబునివ్వండి. ఈ కూడికలు మీ నా మహిమాత్మే జరిగించినందుకు స్తోత్రాలు. నిష్ప్రయోజకులైన దీనదాసురాలు మీరు నా చేత చేయించిందే చేశానని ఒప్పుకుంటున్నాను. సకల మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాను. స్థానిక సంఘ సేవకులను, వారి కుటుంబాన్ని దేవా ఆశీర్వదించి నీ పరిచయలో బలపరిచి వాడుకోండి. బాధ్యత కలిగి పనిచేస్తున్న పెద్దలను, పరిచారకులను దీవించండి. స్త్రీల సమాజాన్ని దీవించండి, ఆత్మీయంగా బలపరచండి. ముఖ్యంగా ప్రతి తల్లి కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండటానికి సహాయం చేయండి. బిడ్డలను తీసుకుని మందిరానికి వచ్చే అనుభవం, ప్రతి నియామక కూడికలో నీ సన్నిధిలో గడిపే అనుభవం దయచేయండి. చెల్లి సుసన్నాన్ని బట్టి స్తుతిస్తున్నాను. పరిచయలో బలపరిచి వాడుకోండి. చదువులో సహాయం చేయండి. మంచి భవిష్యత్తు బిడ్డకి ఇవ్వండి. స్థానిక సంఘంలో ఉన్న వృద్ధులను దీవించి ఆరోగ్యవంతులుగా చేయండి. వాళ్ళకి ఆరోగ్యం, ఆయుష్నిచ్చి అనేక మంది కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయటానికి వారిని బలపరచండి. యవనస్తులను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. రేపటి నుంచి మరలా స్కూల్కి వెళ్ళాలి ప్రభువా. బిడ్డలందరికీ మంచి జ్ఞానం ఇచ్చి నూతన తరగతుల్లో చక్కగా చదువుకోవడానికి కృపనివ్వండి. వారికి కావలసినవన్నీ సమకూర్చడానికి అమ్మా నాన్నలకు చేతులు బలపరచండి. చదువు ముగిసిన బిడ్డలకు స్థిరమైన ఉద్యోగాలు దయచేయండి. యవన వయసులో ఉన్న బిడ్డలకు మంచి విశ్వాసులైన బిడ్డను చూపించి ఘనంగా వివాహాలు జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డను దీవించి వారి గర్భఫలాన్ని, వారి గర్భాలని తెరచి చక్కని బహుమానాలు ఇచ్చి సంతోషపరచండి. అనారోగ్యంతో మా ప్రియులందరినీ స్వస్థపరచండి. ఆయా బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డలను బాగు చేయండి. స్థానిక సంఘాన్ని నానాటికి బలపరిచి పరిచర్య విస్తరింప చేయండి. వాగువలే అనేక ప్రాంతాలని తడుపుతూ సువార్తను అందించుతూ
ఈ సంఘం మరింతగా విస్తరించడానికి కృపనివ్వండి నాయనా. ఈ కర్నూలులో ఉన్న స్థానిక సంఘాలను దీవించి ఆశీర్వదించండి. మీ దాసుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. పరిచర్య చేస్తున్న అన్ని బిడ్డల కుటుంబాలను దీవించండి. పరిచర్య విస్తరింప చేయండి. ఆటంకాలు ఎక్కువయ్యే కొద్దీ విశ్వాసంతో సేవ చేయటానికి కృపనివ్వండి. ఈ కర్నూలు పట్టణాన్ని పరిపాలిస్తున్న అధికారులు, నాయకులను రక్షించండి. ఈ కర్నూలు పట్టణాన్ని నీ కొరకు సంపాదించడానికి ఇక్కడ ఉన్న విశ్వాసులందరినీ, సేవకులందరినీ బలపరచండి. మీరు అక్కడ సమీపంగా ఉండగా అంతటందరూ మారు మనసు పొంది రక్షించబడే కృపనివ్వండి. మా ముందున్న ప్రయాణంలో మాతో మీరు నడిపించండి. మమ్మల్ని చేర్చుకుని ఎంతో శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇచ్చిన, పరిచర్య చేసిన కుటుంబాలను నిండారుగా దీవించమని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కూడికల్లో చేతులు చాపిన బిడ్డలను దీవించి రెట్టింపు దీవెన వారికి దయచేయమని, అవసరాల అక్కర్లన్నీ తీర్చి సంతోషంతో బిడ్డలు నింపమని, మహిమా ఘనత మీకు చెల్లిస్తూ రాత్రి తీర్మానం చేసిన బిడ్డలను ఆత్మీయంగా బలపరచమని, ఇంకెవరైనా తీర్మానం చేసుకుని ఆశ ఉంటే వారిని బలపరచమని, ఒకవేళ హృదయాల్ని కఠినం చేసుకుని వెళ్ళిపోతుంటే అయ్యా వాళ్ళ హృదయాల్లోని కార్యం చేసి రాబోయే రోజుల్లోనైనా పశ్చాత్తాపడే మనసిమ్మని యేసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని ప్రతిఫలం పొందినాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.